టీ20 క్రికెట్ అంటేనే బ్యాట్స్మెన్ కు అనుకూలమైనదిగా పరిగణిస్తుంటారు. ఇక ఐపీఎల్ వంటి టోర్నీలలో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. అయితే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి చాలా మంది బౌలర్లు కూడా తమ సత్తాను నిరూపించుకున్నారు. ఈ బౌలర్లలో కొందరు తమ ఫాస్ట్ బౌలింగ్తో చిరకాలం అభిమానులకు గుర్తుండిపోతారు. ఐపీఎల్ 2024 11వ మ్యాచ్లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జైంట్స్ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ 2024లోనే అత్యంత వేగవంతమైన బంతిని బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్లో తన తొలి మ్యాచ్లోనే మయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను నిలకడగా 145 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో మయాంక్ యాదవ్ 12వ ఓవర్ మొదటి బంతిని 155.8 kmph వేగంతో బౌల్ చేశాడు. ఐపీఎల్ 2024లో అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసిన రికార్డును కూడా సృష్టించాడు. అసలు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన టాప్ 5 బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షాన్ టైట్ పేరిట ఉంది. గంటకు 157.71 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. ఐపీఎల్ 2011లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సమయంలో షాన్ టైట్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లోకీ ఫెర్గుసన్ 2వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నప్పుడు అతను రాజస్థాన్ రాయల్స్ పై 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. ఆ తర్వాత భారత్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ 3వ స్థానంలో నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పుడు అతను ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2020లో 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని బౌలింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఆండ్రిచ్ నార్జే 4వ స్థానంలో ఉన్నాడు. మయాంక్ యాదవ్ ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాడు.